మన బాయ్తో ఇవాళ డే 17 ఆఫ్ లివ్ ఇన్ కరీంనగర్లో. పండగకి రమ్మని అన్నిసార్లు కాల్ చేసి పిలుస్తుంటే అసలు ఏమో అనుకున్నా. ఇది సంగతి. పొద్దున్న 5ంటికి లేపి పనులు చేపిస్తారు. ఇంట్లో పండుగ వచ్చిందంటే పనుడు కావాలంటే ఫస్ట్ ఆప్షన్ నేనే గుర్తొస్తా మా వాళ్ళకి. ఏముందిలే అని వెళ్ళి మొత్తం వాటర్తో క్లీన్ చేసిన. ఇలాంటి సువర్ణ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పిన మా అమ్మగారికి. ఇది ఈవినింగ్ అప్పాలకి బియ్యం నానబెట్టింది. ఈ లోపు వెళ్తురు వచ్చేసింది. ఇప్పుడు మన ముగ్గుల పోటీలు టైం అయింది. నేను మమ్మీకి హెల్ప్ చేస్తుంటే బాగా ఎంట్రీ ఇచ్చిండు. నేను వచ్చేసా. పండగ పొంగల్ పండగ, హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు గైస్. వెయ్యరా జిమ్మి నువ్వు కూడా ముగ్గు. అబ్బా అంత పెద్ద ఆఫర్లు మనకొద్దులే అమ్మా. గ్యాప్ లో ఒక పెద్ద మనిషి వచ్చి ఇట్లా డిజైన్ చేయి, ఇట్లా కలర్ అయ్యి అని సజెషన్స్ ఇస్తుండే. ఇంకా జిమ్మిగాడు ఎప్పుడెప్పుడు ముగ్గు మీదకి వద్దామా అని చూస్తుంటే మా అమ్మ ముందే వార్నింగ్ ఇచ్చింది మా వాడికి ముగ్గు మీదకి రావద్దని. నన్ను ఎవ్వరు ఆపలేరు. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందరూ గొబ్బమని నేను. అట్లాంటిది నన్ను ఆపుతారా ఏంటి మీరు? జిమ్మి గొబ్బమ్మని పక్కన పెట్టేసి ఇక రియల్ గొబ్బమ్మని పెట్టి పని కంప్లీట్ చేసినాం. చాలా కష్టపడి ముగ్గేసా. కొంచెం నెక్స్ట్ తీసుకోవాలి ఇప్పుడు. ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ సంక్రాంతి స్పెషల్ వేడి చాయ్, మురుకులు. మీరు కూడా ట్రై చేయండి, కాంబినేషన్ మస్తు ఉంటది. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కూలి పని స్టార్ట్ అయింది. ఇల్లు మొత్తం దూడుస్తుంటే జిమ్మిగాడు లోపలికి రానికి ట్రై చేస్తుండే. బాయ్ జల్దీ దూడు బాయ్. ఒక 5 నిమిషాలు ఆగు బాయ్, అయిపోతుంది. ఈ పని కంప్లీట్ చేసి ఇప్పుడు బయటకు పోవాలి. ఎటు పోతున్నావు బాయ్? నేను కూడా వస్తా. బాయ్కి అద్దాలేసిన ఒకసారి బాయ్ స్వాగ్ చూడు. ఇప్పుడు మనం వేమనాడ పోయి తాతయ్యని తీసుకురావాలి. ఒక 1 అవర్ డ్రైవ్ తర్వాత రీచ్ అయినాం. ఏంది అప్పుడే వచ్చేసిందా? నువ్వు మంచి డ్రీమ్ లో ఉండే జిమ్మి. బాయ్ కొత్త ప్లేస్ బాగుంది, అర్జెంట్ ఎక్స్ప్లోర్ చేద్దాం రా. చిన్నప్పుడు ప్రతి పండగకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. హాలిడేస్ మొత్తం అక్కడనే ఉండి ఎంజాయ్ చేస్తుంది. బట్ ఇప్పుడు అమ్మమ్మ లేదు కాబట్టి తాతయ్యని తీసుకుపోవడానికి వచ్చినాం. నాకు ఈ ప్లేస్ అంటే మస్తు ఇష్టం. ఇక్కడ మామిడి చెట్టు దగ్గర చాలా మెమరీస్ ఉండే. బాయ్ పోదామా ఇరా? ఇంకా పోయేటప్పుడు ఫ్రెష్ గా కళ్ళు తీసుకున్నాం. బాయ్ అది పాలెక్కుంది, నాకు కూడా కొంచెం పోయేమోనా. స్టార్ట్ అయ్యేటప్పుడు జిమ్మి పైన డిక్కీలో ఎక్కించి స్టార్ట్ అయిపోయినాం. ఇంక ఇంటికి వచ్చేసరికి చికెన్, మటన్, ఫిష్ అన్ని రెడీ చేసి పెట్టింది మమ్మీ. నాకు ఆగలేక ఒక్క ముక్క టేస్ట్ చేసిన, మస్తుండే. ఇంకా స్నానం చేసి తిందామని ఫస్ట్ స్నానం చేసిన. మంచిగా వైట్ వైన్ తాగుతూ ఫుడ్ తినేసిన. నేను స్నానం చేసే గ్యాప్ లో మా వాడు తిని నిద్రలోకి కూడా పోయిండు. మళ్ళీ బ్యాక్ టు వర్క్. సంక్రాంతి అంటే అప్పాలు చేసే మ్యాండేటరీ. సో అవి వేసుడు స్టార్ట్ అయినాయి. నాలో ఉన్న టాలెంట్ మొత్తం బయటకు తీసిన. ఒకసారి చూడు నా టాలెంట్ ని. వేయడం రాలేదు, సో అట్లీస్ట్ అవి వేయించే పని ఇచ్చారు. అది మాత్రం పర్ఫెక్ట్ చేసిన. నెక్స్ట్ టైం వేయడం కూడా పర్ఫెక్ట్ చేద్దాం. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు కప్ప కింద పడితే వేసేద్దామని. ఒక్కరుగులో పడతలేచ్చా. అప్పాల కార్యక్రమం అయిపోయినాక కైట్ ఎగరేద్దామని నేను బాయ్ బిల్డింగ్ మీదకి వచ్చినాం. ఏ రావట్లేదా? ఏమైనా హెల్ప్ చేయమంటావు బాయ్? గాల్లోకి వెళ్ళిపోయింది అనే లోపే అది వచ్చి మళ్ళీ నా పక్కనే పడింది. ఫైనల్లీ మన కైట్ అయితే గాల్లోకి వెళ్ళిపోయింది. చుట్టూ జల్దీ యూట్యూబ్ జిమ్మి. ఏం చుట్టాలి బాయ్? అంతా నా నెత్తి మీద వేసినావు, మొత్తం చిక్కులు అయిపోయినాయి. గాల్లోకి వెళ్ళిపోయింది. అదైతే మన కైటే. ఇంక ఈవినింగ్ మనం 50K రీచ్ అయిన సందర్భంగా డాడీ కేక్ తెప్పించిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ సపోర్ట్ వల్ల అండ్ మన జిమ్మి బాయ్ సపోర్ట్ వల్ల. కేక్ కటింగ్ అయిపోయినాక అందరం మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేసి పడుకున్నాం. ఓకే బాయ్, కాంగ్రెస్. కొంచెం నన్ను వదులు బాయ్, ఈడ ఊపిరి ఆడతలేదు, మొత్తం బిస్కెత్తున్నావు.